my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. We have been studying on an interesting topic, our journey to heaven. మనము ప్రాముఖ్యమైన విషయం గురించి మన పరలోక యాత్ర గురించి చర్చిస్తూ ఉన్నాం. And this is the most important journey anyone can make. ఇది చాలా ప్రాముఖ్యమైన యాత్ర, ఎవరైనా చేసే యాత్రలో ప్రాముఖ్యమైన యాత్ర. Oh, you may make journeys to other countries and see beautiful places, but the most important journey is a journey to heaven. మనము ప్రపంచంలోని అనేక ప్రాంతంలో సుందరమైన ప్రాంతాలు చూసి యాత్ర చేసి రావచ్చేమో, కానీ మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన యాత్ర ఇది పరలోక యాత్ర ఏంటన్నది. And many people miss out the journey because they don't know what they're supposed to do. చాలా మంది ఈ యాత్ర తప్పిపోతుంటారు, ఎందుకంటే వారికి ఏం చేయాలో వారికి తెలియదు. And out of ignorance they try this and that, they're hoping to go there but they miss the mark. వారు అజ్ఞాన కారణంగా వారు ఏదో చేసి వెళ్ళవలసిన స్థానాన్ని మర్చిపోతుంటారు. You don't go to heaven by your own thoughts and your own ideas. మనము పరలోకం మన సొంత ఆలోచనలను బట్టి, మన సొంత వివేకమును బట్టి మనం వెళ్ళలేము. You have to do what God tells you to do because He is the owner of heaven, and the way He tells you, you have to obey. పరలోకము దేవుని సొత్తు అంటున్నది. ఆయన చెప్పిన మార్గమును బట్టి, ఆయన చూపించిన మార్గమును బట్టి వెళ్తేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. He knows the road. మార్గము ఆయనకు తెలుసు. He is the owner of heaven. ఎందుకంటే పరలోకము ఆయన సొత్తు అంటున్నది. He is the God of the universe. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. And if He says this is the way that you must walk, and that is the way you have to walk. ఆయన ఈ మార్గం వెళ్ళాలని చెప్తే అదే మార్గం గుండా వెళ్ళాలి. Jesus said, I am the only way. యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గము. No one comes to heaven except through me. ఎవరు కూడా పరలోకమునకు నా మార్గముతో ఎవరు రాలేరు. No one goes to the Father in heaven, our God the Father, except through Jesus Christ. మన తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవరు కూడా యేసు తప్ప వేరే మార్గంలో ఎవరు లేరు. Whatever else you try, you will end up in failure. నువ్వు ఏ మార్గం ప్రయత్నించినప్పుడు కూడా అది విఫలమైపోతున్నది. And we were studying from Joshua chapter 3 and 4 and 5. యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 4, 5 మనం చూసినట్లయితే, And we were seeing that the people of Israel were also making a journey to a promised land, what God had promised them. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి యాత్ర ప్రారంభించారు. And we saw what happened on that journey. వారి యాత్రలో ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. And all the pitfalls that they faced. వారి జీవితంలో ఎన్నో గుంటలు ఎదుర్కోవాల్సి వచ్చినది. And what the things they did so that they could successfully cross into the promised land. అయితే వారు అన్నిటిని దాటి వెళ్ళడానికి వారు ఏం చేశారో అవి మనం గమనించినట్లయితే వారు ఏ విధంగా వాగ్దాన భూమిలో ప్రవేశించారో తెలుసుకుంటాం. And we learn that we need to apply the similar principles in our own life. మనం కూడా మన జీవితంలో అయ్యే వారు తీసుకున్న జాగ్రత్తలు మన జీవితంలో మనము అలవర్చినట్టయితే మనం కూడా మనము విజయవంతంగా వెళ్తాం. And we also can reach the shores of heaven successfully. మనం కూడా ఆ పరలోకము వరకు మనము విజయవంతంగా వెళ్ళగలుగుతాం. Now, the first thing we saw was the ark of God came. That means the presence of God has to come into your life. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే మందసము ఉన్నది, అదే విధంగా దేవుని సన్నిధి మనలో ఉండాలి. When you come to know Jesus Christ, His presence comes into your life. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును తెలుసుకుంటావో దేవుని సన్నిధి నీలో వస్తున్నది. Because His Spirit comes into you. ఎందుకంటే ఆయన ఆత్మ నీలోకి వస్తున్నది. When the Holy Spirit comes into you, you become a child of God. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటున్నదో నువ్వు ఆయన బిడ్డగా ఉంటున్నావు. And He will start guiding you. ఆ ఆత్మ నిన్ను నడిపిస్తున్నారు. The second thing we saw was, రెండో విషయం మనం తెలుసుకున్నది ఏంటంటే, don't come too near to the ark and maintain a distance because you have not gone this way before. మందసమునికి చాలా దగ్గరగా రావద్దు, ఎందుకంటే ఈ మార్గం గుండా ఇంతకు ముందు మీరు వెళ్ళలేదు. In other words, be able to listen to the voice of God, be led by the Spirit of God. Don't be too hasty in your decisions. ఇంకో విధంగా చెప్పాలంటే మనము దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన మార్గంలో తెలుసుకొని త్వరపడకుండా ఆయన నడిపించిన మార్గంలో నడవాలి. We should learn to be able to understand when God speaks to us.
ఆయన మనతో మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. Our God is a God who wants to direct us and talk to us. మన దేవుడు మనతో మాట్లాడి మనకి మార్గదర్శనం చూపించే దేవుడు అయినాడు. He is not something which never talks or never looks or never opens their eyes. He is not that type of God. మన దేవుడు ఎటువంటి దేవుడు కాదు, చూడలేక వినలేక మాట్లాడలేని దేవుడు కాదు. He talks with us. ఆయన మనతో మాట్లాడతారు. He gives us his thoughts. ఆయన తన ఆలోచనలు మనకిస్తారు. He will put his thoughts into you. ఆయన తన ఆలోచనలు మనలో పెడతారు. And he will guide you. ఆయన మన నడిపిస్తారు. Now Jesus said, "My sheep hear my voice and they follow me." యేసుప్రభు వారు అన్నారు, నా గొర్రెలు నా స్వరం విని నన్ను When వెంబడించును. we spend time in the presence of God, we will learn to hear the voice of God. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో సమయం గడుపుతామో అప్పుడే ఆయన స్వరం మనం వినగలుగుతాం. Third thing they did was they sanctified themselves. మూడోది వారు చేసింది ఏంటంటే వారు పవిత్రపరుచుకున్నారు. In other words, they made themselves pure. They purified themselves. వారు తమని శుద్ధి చేసుకున్నారు. And the word of God tells us, if you have the hope that you're going to see God, we have to purify ourselves even as he is pure. ఆయన పరిశుద్ధుడైనలాగా మనము పరిశుద్ధుడై ఉండి మనం ఆయన దగ్గరికి చేరవలన నిరీక్షణ కలిగి ఉంటే మనం పవిత్రంగా ఉంచుకుంటాం. And that is very important, that we have to walk our life in holiness. అందుకనే మనము పవిత్రమైన జీవితం జీవించి ఆయనతో కూడా నడవాలి. It's very important. అది ఎంతో ప్రాముఖ్యము. People are careless in this. చాలా మంది మనుషులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. And they be deceived. In the end, they'll be deceived. ఆఖరిగా వారు మోసపోతున్నారు. Because God says, without holiness, no one will see him. ఎందుకంటే పవిత్రత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. The fourth thing we saw was, when the people were crossing the Jordan, the ark was already in the Jordan before they crossed. నాలుగోది మనం చూస్తున్నది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే యోర్దాన్ నది దాటుతున్నారో మొట్టమొదటిగా వారికంటే ముందుగా మందసము వారి మధ్యలో ఉంటున్నది. And that means that whatever you go through, the waters or the fire or the difficulties or troubles in your life, దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో ఎన్ని సమస్యలు అయినప్పటికీ, ఎన్ని అగ్ని లాంటి సమస్యలు, నీటి లాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా the presence of God will be with you right where you are and will never leave you or forsake you. దేవుని సన్నిధి మనతో కూడా ఉండి మన ఎన్నటికీ విడవదు, విడబాయదు. This is the greatness of our God. ఇది మన దేవుని యొక్క గొప్పతనం ఏంటున్నది. He is so concerned about you that everything you go through, he will be with you right through it. మనం ఏ సన్నివేశంలో ఎన్ని ఘటనలు గడిచినప్పుడు కూడా ఆయన మన తోడు కూడా ఉండే దేవుడు అయినాడు. We have that hope. మనకి ఆ నిరీక్షణ ఉంటుంది. Whatever happens, ఏమి జరిగినప్పటికీ, whatever bad things happen in our lives, ఎన్ని చెడు మన జీవితంలో జరిగినప్పటికీ కూడా, whatever dangers we may face, ఎన్ని ప్రమాదాలు మన జీవితంలో వచ్చినప్పుడు his కూడా presence will always be with me. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నాతో ఉంటది. When I have begun the journey with Jesus Christ, he will never leave me or forsake me. నేను యేసుతో కూడా నా యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన నన్ను ఎన్నటికీ విడువరు. Fifth thing we saw was, Joshua told them, take the stones out of the river and keep it as a memorial. ఐదో విషయము యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినది ఏంటంటే, మీరు ఆ నదిలో నుంచి రాళ్ళు తీసుకొని బయటికి తీసుకొని వచ్చి అక్కడ పేర్చమని చెప్పారు. That means don't forget the good things that God has done for you. దాని అర్థం ఏంటంటే, దేవుడు చేసిన మంచిని మరిచిపోవద్దు. We sing a song called Count Your Blessings and name them one by one. మనం ఒక పాట పాడతాము, మనకు ఇచ్చిన ధన్యతలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కదాన్ని పేరు పేరున గుర్తు చేసుకోవాలని. And it will surprise you what God has done. అవి మనం ధ్యానించినట్లయితే, దేవుడు మన కొరకు చేసిన విషయాలన్నీ చూసినట్లయితే ఆయన ఎంత ఆశ్చర్యపోతాం మనము. It's very important for us to remember the things that God has already done for us. మన జీవితంలో దేవుడు చేసిన విషయాలన్నీ స్మరించడం ఎంతో ప్రాముఖ్యం. It's very important for us to remember the things that God has done for us. దేవుడు మన జీవితంలో చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ప్రాముఖ్యమైనది. Because it will build your faith. ఎందుకంటే అది మన విశ్వాసమును పెంచుతున్నది. When you remember the times that he was with you in trouble, in future trouble, you will always be sure he is with me also. ఇంత గతము ఉన్న ప్రమాద స్థితిలో ఆయన మనతో ఉన్నాడన్న విషయం మనం స్మరించుకున్నట్లయితే, వచ్చే ప్రమాదంలో ఆయన మనతో ఉంటాడన్న నిశ్చయిత కలిగి ఉంటాము. It always good to remember that God is with you and never forget his benefits. ఆయన మనతో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఎంతో మంచిదే ఉంటున్నది. Because the Bible tells us, బైబిల్ చెప్తున్నది, bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. And when you remember his goodness, learn to be thankful for him. ఆయన Thankful for all those మంచితనాన్ని things. స్మరించినప్పుడు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. A thankful heart shows that you are grateful to him. నువ్వు వందనాలు చెల్లించినట్లయితే నీ కృతజ్ఞత కనపరుస్తున్నది. And when you keep thanking God, he will do mighty things in your life. నీ జీవితంలో నువ్వు వందనాలు చెల్లిస్తున్నట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తూ But ఉంటాడు. when you start murmuring and complaining, then you lose the blessings of God. మనము ఆయన ఎదుట మరి సనుగులాట గునుగుట చేసినట్లయితే
You lose the blessings in your life. మనం దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నాం. Now we come to the sixth thing that they did ఆరో విషయం వారు చేసింది ఏంటంటే, before they were able to enter the promised land. వారు వాగ్దాన భూమిలో ప్రవేశించక ముందు వారు చేసిన ఆరో విషయము, Joshua told them, యెహోషువ వారితో అన్నారు, you have to circumcise yourself. మిమ్ములు మీరు సున్నతి చేసుకోవాలి. God had made a covenant with Abraham అబ్రహాం తోటి దేవుడు నిబంధన ఏర్పరిచారు, that all your descendants will be circumcised as a mark of covenant between me and you, that you are my people and I am your God. నీ వచ్చే తరమంత పిల్లలందరూ కూడా సున్నతి పొంది నేను నీతో నిబంధన చేసిన నా ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనము అని వారితో నిబంధన చేసిన. Now the people who had come out of Egypt 40 years earlier, మరి ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల క్రితం వారు బయటకు వచ్చారు. the land of Egypt they came out, వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. they had all been circumcised, వారు అందరూ కూడా మరి సున్నతి పొందినవారు. but they all died in the wilderness because of disobedience. వారు అవిధేయత కారణంగా ఆ ఎడారిలో అందరూ చనిపోయారు. Now the new generation which was about to move to the promised land had not been circumcised. అయితే కొత్త తరము వాగ్దాన భూమిలో ప్రవేశించిన ఉన్నారు, వారు ఎవరు కూడా సున్నతి పొందలేదు. So Joshua made them go through the circumcision before they were able to enter the promised land. అందుకనే యెహోషువ వారిని వాగ్దాన దేశంలో తీసుకెళ్లక ముందు వారందరికీ సున్నతిని గురించి How ఆజ్ఞాపించారు. does that apply to us? అది మన జీవితంలో ఏ విధంగా ఉంటున్నది? It does not mean we also have to be circumcised physically. దాని అర్థం మనం కూడా శరీరీతిగా మనం సున్నతి పొందాలని కాదు. It is the circumcision of the heart. అది మన హృదయమునకు సంబంధించిన సున్నతి అయింటున్నది. The old life has to be cut away from you. మన పాత జీవితం మనలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. The Joshua chapter 5 verse 9. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, And the Lord said unto Joshua, Today I have rolled away the reproach of Egypt from you after the circumcision. యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. In your journey to life, that the God will roll away all the old life from you. ఈ మన పరలోకపు యాత్రలో దేవుడు మన పాత జీవితాన్ని అంతా కూడా మరి దాన్ని దొర్లించి వేస్తున్నారు. You come into a new covenant with God. ఆయనతో ఒక కొత్త నిబంధనతోటి మనము ప్రారంభిస్తున్నాం. In your journey to life, into heaven, you have to come into a covenant with God. ఆ పరలోకపు యాత్రలో మనం ఆయనతో ఒక కొత్త నిబంధనలో ఆయనతో అంటుపెట్టబడి You ఉండాలి. have to say, God, you are my master, you are my Lord, I will follow you. ఆయనతోటి దేవా నువ్వు నా ప్రభువి, నీవు నా యజమానివి, నన్ను నడిపించు అనాలి. I will not live my life according to what I want. నా ఇష్టానుసారంగా నా జీవితం నేను నడవను. I want to follow you. నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. I come into this covenant with you. నేను నీతో ఈ నిబంధన చేస్తున్నాను. I give my life into your hands. నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. All my decisions, you make my decisions. నా నిర్ణయాలన్నీ మీరు చేయాలి. All my future plans, you make it for me. నా భవిష్యత్తులోని ప్రతి ఆలోచనలన్నీ నీ సన్నిధిలో పెడుతున్నాను. You be my God and I will be your child. మీరు నా దేవుడు, నేను నీ బిడ్డనై ఉన్నాను. I do this of my own will and my own accord. I want you to be my God. నా సొంత ఇష్టానుసారంగా నేను మీరు దేవుడిగా అంగీకరిస్తాను. When you come into that covenant with him, ఇటువంటి నిబంధన ఆయనతో మీరు చేసినట్లయితే God will roll away all the wickedness and the old life from నీ you. పాత జీవితంలో నుంచి ప్రతి విధమైన దుష్టత్వమును ఆయన దొర్లించి వేస్తారు. That's what he said. I've rolled away the reproach of Egypt from you. అందుకనే ఇక్కడ మరి ఆయన అంటున్నారు, మరి ఐగుప్తు అవమానం నీ మీద నుండి దొర్లించి వేశాను అంటున్నారు. All the reproach of our sinful nature will be rolled away from us. మన పాప జీవిత పూర్వమైన అవమానమును మన జీవితంలోంచి ఆయన దొర్లించి వేస్తున్నారు. You will become a holy people for God. ఆయన కొరకు నువ్వు ఒక పరిశుద్ధమైన జనముగా ఉంటావు. A special people you will become. ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉంటాం. In the book of 1 Peter chapter, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం says, చూసినట్లయితే, you are a holy people, ఆయన అంటారు మీరు పరిశుద్ధమైన జనము, a peculiar nation, ఒక ప్రత్యేకమైన జాతి a అంటున్నారు. special people to God, మీరు ప్రత్యేకమైన ప్రజలు దేవుని కొరకు, priests unto God, దేవునికి యాజకులు అంటున్నారు. set apart and separate. మీరు ప్రత్యేకపరిచిన వారే అయినారు. Great, God will do a great thing for you. ఆయన మీ కొరకు గొప్ప ఆశ్చర్య కార్యములు When చేయను. you come into that covenant with him, ఆయనతో ఒక నిబంధనలో ఉంటాం. you will become a peculiar special people unto him. మనం ఆయన కొరకు ప్రత్యేక పరిచబడిన ప్రజలుగా ఉంటాం. All the smell of sin, all the old ways will be gone from your life. మన పాత మార్గములు, కంపు కొట్టే పాపములన్నీ కూడా మన జీవితం నుంచి The వెళ్ళిపోతుంటాయి. Bible says, if any man be in Christ, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో
He is a new creature. వారు నూతన సృష్టి. All the old things are passed away. పాతవన్నీ He గతించిపోయాను. has become a new creature. అతడు నూతన పరచబడును. That's what happens to you. అది నీ జీవితంలో జరుగుతున్నది. God will transform you. దేవుడు నిన్ను మార్చి వేస్తారు. Because you cannot go to heaven with all the sins in your life. నీ జీవితంలో పాపములతోటి పాత స్వభావంతోటి నువ్వు పరలోకంలో ప్రవేశించనేరవు. That has to be removed from you. అవన్నీ నీ జీవితం నుంచి You తొలగించిపోవాలి. must become a new person. నువ్వు ఒక నూతన వ్యక్తిగా ఉండాలి. And when you come into that covenant with God, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఈ నిబంధన చేస్తున్నావో He will do that work in you. ఆయన ఆ జీవితంలో ఆ కార్యం The చేస్తారు. Spirit of God will change you and make you like Christ. దేవుని ఆత్మ నిన్ను మార్చి నిన్ను క్రీస్తు స్వరూపంలో మారుస్తారు. Your nature will become like Christ. నీ యొక్క స్వభావం యేసు స్వభావంగా You will మారిపోతుంది. think like Jesus Christ. నువ్వు యేసులాగా ఆలోచిస్తావు. You will talk like Jesus Christ. నువ్వు యేసులాగా మాట్లాడతావు. Your emotions will be full of love and compassion like Jesus Christ. నువ్వు దయాపూర్వకతో ఆయన భావములు కలిగి ఉంటావు. You will have love in your heart. నీ జీవితంలో ప్రేమ కలిగి You will ఉంటావు. be a kind and a gentle person. నువ్వు దీనత్వంతో నమ్రతతో కలిగి నడుస్తుంటావు. When people come in contact with you, మనుషులు వచ్చి నిన్ను కలుస్తూ ఉంటారు. when they come in contact with you, వాళ్ళు నిన్ను కలిసినప్పుడు they will feel the presence of God in your life. వారు నీ జీవితంలో దేవుని సన్నిధిని కనుగొంటారు. And they will touch the presence of Jesus. వారు దేవుని సన్నిధిని స్పర్శిస్తారు. And they will be drawn to God. వారు దేవునికి ఎదుగు లాగబడతారు, ఆకర్షింపబడతారు. So we need to go through the same process of transformation. మనం ఈ విధమైనటువంటి మార్పు చెందే పరిమాణంలో ఉండాలి. And we need to cut away the old life from us. మన జీవితంలోంచి పాతవన్నిటిని కూడా వారిని తెగవేసేయాలి. Make a decision. I don't want to be a servant to sin anymore. నేను ఇక్కడి నుంచి పాపమునకు దాసుడుగా ఉండని ఒక తీర్మానం చేసుకోవాలి. I want to walk this journey and run this journey free from all sin. నేను ఈ యొక్క యాత్రను పరిగెడతాను, ఎటువంటి పాపమును అన్నిటిని విడిచిపెట్టి స్వతంత్రుడై పరిగెడతాను. The Bible says, laying aside all the weights of sin, let us run the race. మనము ప్రతి విధమైన భారమును విడిచిపెట్టి మన పరుగులో పరిగెడదాం. Last thing that they did before they crossed. ఆఖరి విషయం వారి జీవితంలో చేసింది ఏంటంటే Joshua chapter 5 and verse 11. యెహోషువ 5వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, And it says, and they did eat of the old corn of the land on the morrow after the Passover. And verse 12 says, and the manna ceased on the morrow after they had eaten the old corn. Neither did the children of Israel have manna anymore, but they did eat of the fruit of the land from that year. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయిను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయిను. It was very important to understand this. ఈ విషయం అర్థం చేసుకుంటే ఎంతో ప్రాముఖ్యము. For 40 years they had manna every day. 40 సంవత్సరాలు వారు ప్రతి దినము మన్నాని భోజించారు. They didn't have to do any work to get the food. Food just fell from heaven. వారు భోజనం కొరకు ఎటువంటి ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఆకాశం నుండి మన్నా కురిపించారు. Every day they could see the pillar of fire, pillar of cloud. Every day they could see the presence of God. ప్రతి దినము వారు మరి అగ్నిస్తము మేఘస్తము దేవుని సన్నిధిని వారు చూస్తూ ఉన్నారు. The presence of God was visible in front of them. వారి కంటికి కనిపెడుతూ ఉన్నది దేవుని సన్నిధి. And food was provided to them. వారికి భోజనం సమకూర్చబడినది. They had nothing to do. వారికి ఏమి చేయాల్సిన పని లేదు. But before they could enter the promised land, అయితే వాగ్దాన దేశంలో ప్రవేశింపక మునుపు the manna stopped. మన్నా ఆగిపోయినది. And they had to now find their food, eat the corn of the land, plant their food and start harvesting their food. ఆ తర్వాత వారు పంటను సమకూర్చుకోవాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు పంటను వేసి దాన్ని తినవలసి The ఉన్నది. pillar of cloud vanished one day. They could not see the visible presence of God in their midst. ఆ తర్వాత వారు దృశ్య సాదృశ్యమైన దేవుని సన్నిధిని వారు చూడలేదు. So now they had to walk by faith. ఇప్పుడు వారు విశ్వాసం ద్వారా వారి జీవితాన్ని నడవలసి వచ్చినది. Previously they were walking by sight. What they could see, they didn't have to do anything. ఇంతకు ముందు వారు దేనైతే చూస్తున్నారో దాన్ని బట్టి వారు నడుస్తూ ఉన్నారు. But now the food stopped and the visible presence was gone. They have to walk by faith now. ఇప్పుడు మన్నా ఆగిపోయినది, దృశ్యమైన సాదృశ్యము దేవుని సన్నిధి ఆగిపోయినది. ఇప్పుడు వారు విశ్వాసంతో నడవాల్సిన Our journey to promised land is a journey of faith. మన పరలోకపు యాత్ర విశ్వాసపు యాత్ర ఏంటన్నది. You don't see the presence of God standing before you and holding your hand and taking. You don't see God's physical presence. దేవుని యొక్క భాష సాదృశ్యం మనము దేవుని సన్నిధిని చూచి మన చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టు మనం చూడము. But by faith we follow God. అయితే విశ్వాసం ద్వారా దేవుని వెంబడిస్తాము. We don't hear a loud voice talking to me. Oh, come this way. You don't hear a loud voice. మనం గొప్ప స్వరం విని ఇటుపక్క రా అని వినము. But by faith we walk. అయితే విశ్వాసం ద్వారా నడుస్తాం. The Bible says బైబిల్లో రాయబడి ఉన్నది. in Hebrews chapter 2 verse 4. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే,
The word of God, once you have begun your journey to heaven, ఒకసారి మనం పరలోక యాత్ర ప్రారంభించిన తర్వాత it's a life of faith. అది విశ్వాసపు నడక ఉంటున్నది. You don't see God physically with your eyes, మన బాహ్య కళ్ళతోటి మనం దేవుని సన్నిధిని చూడము, but we believe the word of God. మనం దేవుని వాక్యమును నమ్ముతాము, We study the word of God దేవుని వాక్యమును ధ్యానిస్తాము, and we trust in him. ఆయన వాక్యమందు నమ్మిక ఉంచుతాము. The Bible says బైబిల్లో రాయబడి ఉన్నది. in Galatians chapter 3 and verse 11, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, the just or the righteous shall live by faith. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవింతురు. And in 2 Corinthians chapter 5 verse 7, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, for we walk by faith and not by sight. మనం విశ్వాసం ద్వారా వెళ్తాము కానీ చూపు ద్వారా కాదు. Our journey to heaven is a journey of faith. పరలోకపు యాత్ర విశ్వాసపు యాత్ర ఉన్నది. And without faith we cannot please God. విశ్వాసం లేకుండా మనం దేవుని The సంతోషపరచలేము. Bible says if you come to God you must believe that he is, and he is a rewarder of them that seek him diligently. మనం దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన విశ్వాసం మూలంగా ఆయన ఉన్నాడని నమ్మి ఆయన నమ్మినట్లయితే ఆయన ఇచ్చే దాన్ని మనం పొందుకోగలుగుతాం. See, without faith you will never be able to please God. విశ్వాసం లేకుండా ఆయన మనం సంతోషపరచలేము. It's a very rewarding thing to trust in God, and he will bless you because of your faith. మనం ఆయన యందు నమ్మకించినట్లయితే అది మనకి ఆయన బహుమానం ఇచ్చే గొప్ప అదృష్టమైనది. Many of us have never seen God. చాలా మంది మనం దేవుని చూడలేదు. We are going to see him. మనం చూడబోతున్నాం. At the end of our journey we will be in heaven, మన యాత్ర ముగింపులో మనం ఆయనతో పాటు ఉంటాం. and we will see him face to face. ఆయన్ని ముఖాముఖిగా చూస్తాం. He will talk with us. ఆయన మనతో We మాట్లాడతారు. will talk with him, మనం ఆయనతో and మాట్లాడతాం. we will walk with him. ఆయనతో నడుస్తాం. That's a wonderful time. అది అద్భుతమైన సమయం. But right now అయితే ఈ సమయంలో we haven't yet seen him yet. మనం ఇంకా ఆయన చూడలేదు. But we walk by faith that we are going to see him. మనం విశ్వాసంతో ప్రారంభించాము, ఆయన చూస్తాము. But we experience his goodness day by day. ఆయన మంచితనాన్ని దినం దినము అనుభవిస్తాము. But by faith we believe that every day of our life we are going to be successful and we are going to reach heaven. మరి ప్రతి దినము మనం నడకలో విశ్వాసం ద్వారా మనము విజయవంతులమై ఆయన దగ్గరికి చేరుతాము. By faith we believe that none of the promises of God will fail. Whatever is given will never fail. ఆయన ఇచ్చిన వాగ్దానములు విశ్వాసం మూలంగా ఏది కూడా తప్పిపోదని నమ్ముతాం. Because God never fails. Whatever he says, he will make it good. ఆయన చేసిన వాగ్దానములు ఏది తప్పిపోకుండా ఆయన మంచిని చేస్తూనే ఉన్నారు. So our journey to heaven is a journey of faith. మన యొక్క పరలోకపు యాత్ర విశ్వాసపు యాత్ర ఏంటున్నది. So the 7 things that we saw. ఈ 7 విషయాలు మనం చూచాము. The first thing was that the presence of God come into your life. మొట్టమొదటి దేవుని సన్నిధి మనలో ఉండుట. Learn to listen to his voice and follow him. ఆయన స్వరంను విని దాన్ని వెంబడించుట. Sanctify yourself, make yourself pure. మన్ని మనం పవిత్రపరచుకొనుట. Cut away all the sinful habits in your life. మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాప అలవాట్లన్నిటిని కూడా విడిచిపెట్టుట. And number 4, నాలుగవదిగా, when his presence will be with you through every situation you face in your life. ఆయన సన్నిధి మనము ఈ జీవితంలో ఏ ఘటనలో వెళ్తున్నా కానీ ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. He will never leave you or forsake you. ఆయన విడువడు ఎడబాయడు. Number 5, remember what he has done for you. ఐదవది, ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని స్మరించాలి. Have a thankful heart ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం కలిగాలి. and build your faith on what he has already done for you. Build your faith. ఆయన మన కొరకు చేసిన దాన్ని బట్టి మనం విశ్వాసంలో పెరగాలి. The 6th thing was come into a covenant with him. ఆరవది, ఆయనతోటి ఒక నిబంధన కలిగి ఉండాలి. Make him your Lord and Master. ఆయన మన జీవితంలో ప్రభువుగా యజమానిగా చేసుకోవాలి. That you would decide that you will obey him implicitly. ఆయన మాటకు మనము విధేయులమై ఆజ్ఞాకారిగా ఉండాలి. And the last one was we walk by faith. మరి ఆఖరిగా విశ్వాసం ద్వారా నడవాలి. By faith you are going to reach heaven. విశ్వాసం ద్వారా మనం పరలోకం చేరబోతున్నాం. God is pleased when you trust in him. మనం ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తున్నారు. When Jesus lived on this earth, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు his disciples used to see him every day. ఆయన శిష్యులు ఆయన ప్రతిదినం చూస్తున్నారు. And they walked with him and talked with him for 3.5 years. ఆయనతో పాటు కూడా మరి నడుస్తూ ఆయనతో పాటు కూడా ఉంటూ 3.5 సంవత్సరాలు గడిపారు. And at the end of his life, ఆయన జీవితం ముగింపులో when he was leaving to heaven, యేసు ప్రభువు పరలోకానికి వెళ్తున్నప్పుడు one of his disciples said, "Oh, you're my Lord and my God." ఆయన యొక్క శిష్యుడు అంటున్నాడు, నీవు నా ప్రభువువి, నువ్వు నా దేవుడవు. He had doubted that Jesus would rise again from the dead. అతనికి సందేహం ఉన్నది, యేసు ప్రభువారు తిరిగి జీవిస్తారా. When he saw Jesus, ఎప్పుడైతే యేసుని చూచాడో he said, "Oh, my Lord and my God." అతడు అంటాడు, నా ప్రభువా నా దేవా. Then Jesus said, యేసు ప్రభువారు అన్నారు, "You have believed because you have seen me. నన్ను చూచినందుకు నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు. But blessed are those people అయితే
నన్ను చూడకుండా విశ్వసించే వారు ధన్యులు. who have not seen me ఎవరైతే నన్ను చూడలేదు and yet have believed in me. నన్ను చూడకుండా విశ్వసించిన వారు We have that blessing. ఆ ఆశీర్వాదములు I have not మనకు seen ఉంటున్నవి. Jesus, నేను యేసుని చూడలేదు, but I am going to see him. నేను ఆయన చూడబోతున్నాను. And I have fully believed in him. నేను ఆయన యందు పూర్తిగా విశ్వాసం ఉంచాను. And he has touched my life. ఎందుకంటే ఆయన నా జీవితాన్ని Yes. స్పర్శించారు. He has changed my life. నా జీవితాన్ని మార్చివేశారు. I walk by faith నేను విశ్వాసం ద్వారా నడుస్తున్నాను. that there is a crown laid up for me. నా కొరకు ఒక కిరీటం సిద్ధపరచబడి And ఉన్నది. when I complete my course on this earth, నేను నా జీవితం మొత్తం ముగించిన తర్వాత he will give me that crown. నాకు ఆ కిరీటం నాకు ధరింప చేస్తాడు. And I will live with him forever. నేను ఆయనతో కూడా అనంతకాలం ఆయనతో కూడా జీవిస్తాను. I live a life of faith. నేను విశ్వాసం యొక్క నడక ఆయనతో కూడా ఉంటాను. On your journey, you will also have to walk by faith. నీ యొక్క యాత్రలో నువ్వు కూడా విశ్వాసంతో నడవాలి. You will see him one day. నువ్వు ఒక దినం ఆయన్ని చూస్తావు. The day you will stand before him, you will see him. ఆ దినమున నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదురుంటావో ఆయన నువ్వు చూస్తావు. If you want this hope, ఒకవేళ ఈ నిరీక్షణ నీకు కావాల్సినట్లయితే then you must make the step of accepting him into your life. నువ్వు నీ జీవితంలో ఆయన అంగీకరించడానికి ఒక మెట్టు వేయాలి. Commit your life to him. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. Ask him to be your Lord and Master. ఆయన జీవితానికి ప్రభువుగా యజమానిగా ఒప్పుకో. The day that you ask him, that if today you ask him, today he will be your God. ఒకవేళ ఈ దినం నువ్వు ఒప్పుకొని అంగీకరించినట్లయితే ఆయన నీ ప్రభువుగా ఉంటారు. Why don't you pray with me? ఎందుకు నాకుతో మీరు ప్రార్థన చేయకూడదు? Lord Jesus, ప్రభు యేసు, I believe that you are the Son of God. నేను విశ్వసిస్తున్నాను నువ్వు దేవుని కుమారుడు. I have not seen you, నేను నిన్ను చూడలేదు, but I believe you. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. I believe 2000 years ago you died on the cross for me. 2000 సంవత్సరాల క్రితం నువ్వు నా కొరకు శిలువ మీద మరణించావు. I believe that you rose again. నేను విశ్వసిస్తున్నాను తిరిగి లేచావు. Come into my heart, Lord Jesus. నా హృదయంలోనికి రా యేసు. Save my soul. నా ప్రాణమును కాపాడుము. Save my soul నా ప్రాణమును రక్షించుము. and make me your child. నన్ను నీ బిడ్డగా చేయుము. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Lord, I pray for those who are sick right now. ప్రభువా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. Heal them, Lord. ప్రభువా వారిని స్వస్థపరచు. Touch them, Lord. వారిని స్పర్శించు ప్రభు. You have taken the sickness upon you. ప్రభువా వారి రోగములను మీ మీదకి తీసుకున్నారు. In Jesus' name I speak healing into that body. యేసు నామములో నేను ఆ శరీరంలో స్వస్థతను పలుకుతున్నాను. I bind that spirit of infirmity. ప్రభువా ఆ రోగములు కలిగించే ఆత్మను బంధిస్తున్నాను. In Jesus' name be healed. యేసు నామములో స్వస్థతను పొందుకో. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. And God bless your journey to heaven. మీ పరలోకపు యాత్రను దేవుడు ఆశీర్వదించును గాక. Let my heart be the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. I want to offer the sacrifice of praise. Fill this temple, Lord, with your spirit.